ప్రభు రాకడ ఎప్పుడు అనేది తెలుసుకోవద్దు, తెలుసుకోవాలి అనుకోవద్దు. అది ఎవరికి తెలియదు, మనుష్య కుమారుడు కూడా తెలియదు. తెలియాలని నువ్వు అనుకోవద్దు. అలాగ అనుకుంటే నువ్వు ఒక పందివి అని మాట్లాడాడు ఒకడు. వాడు పెద్ద పంది. మళ్ళీ నేను కూర్చొని మాట్లాడాలండి, వాడితోనే మాట్లాడతాను నేను. వాక్య జ్ఞానము లేదు, ప్రత్యక్షత లేదు, సంస్కారం లేదు, నేను మాట్లాడాలా? అసలు ప్రభువు రాకడ ఉజ్జాయింపుగా ఎప్పుడు అని నీవెప్పుడు తెలుసుకోవద్దు. ఎప్పుడైనా రావచ్చు ఆయన అనుకుంటూ ఉండాలట. అదే నిజమైతే మత్తయి సువార్త 24:3 శిష్యులు ఏమడిగారు? ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు సూచన, యుగ సమాప్తికి సూచనలేవి అని అడిగిరి. అప్పుడు ఆయన సూచనలు గీచనలు ఏమీ లేవు. సూచన గీచన మీరు అడగొద్దు. అడిగితే మీరు పందులు. నేను ఎప్పుడైనా రావచ్చు, నా ఇష్టం. మీరెవరు రా అడగడానికి? అది నా తండ్రికి మాత్రమే తెలియదు. ఎప్పుడైనా వస్తా. ఇప్పుడు ఎత్తబడిన తర్వాత నెక్స్ట్ డేనే రావచ్చు, 3 నెలలకు రావచ్చు, 6 నెలలకు రావచ్చు, 100 ఏళ్ళకు రావచ్చు. సూచనలు ఎందుకు అడుగుతున్నారా మీరు? సూచనలు లేవు, ఏమి లేవు. ఎప్పుడైనా వస్తా చెప్పబెట్టకుండా. అట్లా అడగొద్దు. అడిగితే మీరు పందులు అన్నాడా యేసయ్యా? ఈ పందిగాడు అంటున్నాడు. ఆయన ప్రేమగా సమాధానం ఇచ్చాడు. సూచనలు అడిగారు కదా, ఎందుకు అడిగారు? అవి జరిగినప్పుడు ప్రభు వస్తున్నాడని తెలుసుకుందామని. సూచన అంటే అర్థం అదే కదా. సూచన అంటే అర్థం ఏంటి? ఇవి జరిగినప్పుడు ఆయన వస్తాడని తెలుసుకోవాలి. అందుకే యేసు ప్రభు వారి సూచనలన్నీ చెప్పాడు. చెప్పి 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 ఏమన్నాడు? 24:33 ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచునప్పుడు, హల్లెలూయా, ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసికొనుడి. ఇవన్నీ జరుగుట చూచినప్పుడు ఏమనుకోవాలి? ఈ సంగతులన్నీ జరగడం చూచినప్పుడు ఏమనుకోవాలి? ఆయన సమీపంగా ఉన్నాడు అనుకోవాలి. మరి జరగడం చూడనప్పుడు ఏమనుకోవాలి? ఈ సంగతులు జరిగినప్పుడు ఏమనుకోవాలి? ఆయన దగ్గరలో ఉన్నాడు అనుకోవాలి. ఈ సంగతులు జరగనప్పుడు ఏమనుకోవాలి? ఇంకా దగ్గరలో లేడని అనుకోవాలి కదా. అబ్బే, ఇవి జరిగినా ఆయన దగ్గరలో ఉన్నట్టే, జరగకపోయినా దగ్గరలో ఉన్నట్టే అనుకోవాలి. మరి సూచన ఎందుకు చెప్పినట్టు? 9 నెలలు నిండినా నొప్పులు వస్తాయి, 2వ నెలలు కూడా వస్తాయా? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదనలాగా అన్నాడు. వీళ్లకు బాగా చదువు ఎక్కువైపోయిందని ఒక గర్వం. అందుకే అంటాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. ఏమండి, విద్యా గర్వము, జ్ఞాన గర్వం, మేము బాగా చదువుకున్నామని ఒక గర్వంతో బోల్తా పడుతున్నారు. సూచనలు ఎందుకు చెప్పాడు చెప్పండి? ఈ సూచనలు నెరవేరినప్పుడు మీరేమనుకోవాలి? దగ్గరగా ఉన్నాడు, ద్వారమునొద్దనే ఉన్నాడని తెలుసుకోవాలి. జరగకపోతే కాస్త దూరం ఉన్నాడని అనుకోవాలి. అందుకే నేను చెప్తున్నా, 100% ఇవాళ నైట్ ఆయన రాడు. రాడంతే. అది అట్లెట్లా చెప్తావు? చెప్పొద్దు కదా అంటే చెప్పొద్దు కదా ఏంటి? ఒకవేళ వస్తే అప్పుడు అడుగున్నాను.
ఈ నైట్ రావు. ఎందుకంటే ఆయన రాకడకు జరగవలసిన సూచనలు ఇంకా జరగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సూచనలన్నీ జరిగేదాకా ఆయన రావడానికి వీలు లేదు. ఎప్పుడైనా రావచ్చు అనేది నవమాసాలు నిండిన తర్వాత, అప్పుడు నొప్పులు ఎప్పుడైనా రావచ్చు. 9 నెలలు అయిపోయినాయి, ఇంకా ఎనీ మూమెంట్, రాత్రి పగలు ఎప్పుడైనా సడన్గా నొప్పులు వచ్చేస్తాయి. పెట్టకుండా ఆ గర్భం మోసే ఆ అమ్మాయికి కానీ వాళ్ళ అమ్మకి కానీ ఎవరికి తెలియదు. జాగ్రత్త అమ్మాయి, బరువులు ఎత్తబాకు, పైకెక్కి దూకడం అట్లాంటి పిచ్చి పనులు చేయబాకు, గమ్ముగా ఉండు, జాగ్రత్త, బెడ్ రెస్ట్ తీసుకో అని చెప్తుంటారు. ఏ టైంలో వచ్చేస్తాయో తెలియదు 9 నెలలు నిండినాక. కానీ అప్పటిదాకా నొప్పులు రావు. అది ప్రకృతి విరుద్ధం. ఈ రాత్రి యేసయ్య రాడు, రేపు కూడా రాడు. నేను ఇస్తా గ్యారంటీ, కానీ నువ్వు పోవని మాత్రం గ్యారంటీ లేదు. మరి అది కూడా ఉంది సబ్జెక్ట్. ఆయన రాకపోతే సరిపోయింది ఏంటి, మరి నేను పోతానేమో కదా. అప్పుడు ఇలాగా యేసు ప్రభు రాడేమో, ఇప్పట్లో రాడేమో, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు రాడేమో. కానీ ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు నేను ఉంటానని ఏం గ్యారంటీ ఉందా ఎవరికైనా? లేనే లేదు. యేసు రాకడ కొరకు తప్పక నెరవేరవలసిన సూచనలు ఉన్నాయి, కానీ నీ ప్రాణం పోకడకు నెరవేరాల్సిన సూచనలు ఏమీ లేవు. నీ తల నెరిసినప్పుడు పోతావు, నువ్వు నడువంగిపోయినప్పుడు పోతావు, నీ పళ్ళు ఊడిపోయినప్పుడు పోతావు అని ఏమి లేదు. 4 ఏళ్ల చిన్నపిల్లలు పోతున్నారు, యవనస్తులు, టీనేజర్స్, 25 ఏళ్ళ యవనస్తులు, 50 ఏళ్ళోళ్ళు, అన్ని వయస్సులలో మనుషులు చచ్చిపోతున్నారా లేదా? మన ప్రాణం పోకడికి ఏమైనా సూచన ఉందా? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారి. రేపేమి సంభవించునో మీకు తెలీదు. మనతో పాటు నిన్న మొన్న హ్యాపీగా కలిసి నవ్వుకొని, కలిసి భోజనాలు చేసి, జోకులు వేసుకొని ఆనందంగా గడిపిన వారు ఇవాళ మన మధ్యలో కొంతమంది లేరు. అయ్యో వెళ్ళిపోయారు అనుకుంటున్నాం. రేపు ఇంకొకడు నిన్ను గురించి అలాగే అనుకుంటాడు, అయ్యో ఆమె వెళ్ళిపోయింది అంటాడు. ఒకరి పట్టానికి నువ్వు దండేసావు, రేపు నీ పట్టానికి ఇంకోటి దండేస్తాడు. అది ఎప్పుడో తెలియదు. రాకడకు కొంత సమయం ఉండొచ్చు, కానీ మన పోకడకు మాత్రం ఏమీ గ్యారంటీ లేదు. మనం ఎలా బ్రతకాలంటే, ఈరోజే నాకు భూమి మీద ఆఖరి రోజైతే, ఈరోజే నేను వెళ్ళి దేవునికి లెక్క చెప్పుకోవలసి వస్తే ఎంత భయముగా, భక్తిగా, పరిశుద్ధంగా జీవిస్తానో అంత పరిశుద్ధంగా ఎప్పటికప్పుడు మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడే మీరు ఆయన రాకడ సమీపమని అనుకోవాలి. అంటే కొన్ని సంగతులు ఉన్నాయి, అందులో కొన్ని అక్కడ, కొన్ని ఇక్కడ, కొన్ని అక్కడ, కొన్ని ఇక్కడ రాయబడ్డాయి బైబిల్లో. అందులో అంత్యకాలపు సూచన, యేసు రాకడకు సూచనలలో ఒక ముఖ్యమైన సూచన కొందరు విశ్వాస భ్రష్టులగుట. అది మన మూలవాక్యం. అంత్య దినాలలో ఇంకొక సూచన ఉంది, మనుష్యుల మనస్తత్వాలు మారిపోతాయి. అది ఇక్కడ కూడా చెప్పాడు.
మత్తయి సువార్త 24వ అధ్యాయం 12లో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రేమలు ఉండవు. ఒకప్పుడు మా చిన్నతనంలో ఉన్నంత ప్రేమలు ఇప్పుడు లేవు. అప్పుడు ఊరంతా చుట్టాలే. ఊరందరినీ ఆంటీ అంకులు అని అనుకుంటే, మా అమ్మ తోడబుట్టిన వాళ్ళు ఎవరో, మా నాన్న తోడబుట్టిన వాళ్ళు ఎవరో, బయట వాళ్ళు ఎవరో, ఊరికే వ్యవహారం కొరకు అంకులు అని ఎవరిని అంటున్నామో, నిజంగా మా రక్త సంబంధి ఎవరో తెలియదు. అందరూ మనవాళ్ళే. అందరూ వాడి కులమేదో మతమేదో ఏమీ తెలియదు, పట్టించుకోలేదు, మాకు అవసరం లేదంతే. ఊరందరూ మా చుట్టాలే. ఏ ఇంట్లో పెళ్ళయినా ఊరందరి ఇళ్ళల్లో పెళ్ళయినట్టే. ఏ ఇంట్లో పండగైనా ఊరందరికీ పండగ. అలాగే ఉండేది. భూమి మీద ఒక చిన్న స్వర్గం. అలాంటి స్వర్గంలో పుట్టి పెరిగి వచ్చాను నేను. ఎప్పుడు పక్కనే ఉంటూ కూడా ఏండ్లేళ్ళు హలో అని పలకరించుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనోడు కాదులే, మన కులం కాదు, మన మతం కాదు, ముందు అవి కావాలి. మీరు ఏ ఊరండి, ఏం చేస్తుంటారండి అని అడిగేవాడు నా చిన్నప్పుడు. ఇప్పుడు మనిషి కలవగానే ముందు మీరేమిట్లు అంటాడు, ఏ కులం అని, అది ముందు కావాల. సమాజం మారిపోయింది. అనేకుల ప్రేమ చల్లారిపోయింది. అంటే మనస్తత్వములు మారిపోవును. ఈ మనస్తత్వం మారిపోవడాన్ని గురించి ఇంకా విపులంగా చెప్పాడు 2 తిమోతి 3వ అధ్యాయంలో. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము తిమోతి. ఎలాగనగా మనుషులు స్వార్థ. ఈ స్వార్థం ఎక్కడ ఉంటుంది? ముక్కులో ఉంటుందా, చెవిలో ఉంటుందా? మనస్సులో, మనస్తత్వములో ఉంటుంది స్వార్థం. ప్రేమ చల్లారడం అంటే అది మనస్తత్వంలో ఉన్నటువంటి లక్షణం. ఏమండి? స్వార్థ ప్రియులు. ఇంకా ధనాపేక్ష ఎక్కడుంటుంది? అది హృదయంలోనే. బింకములాడువారు, ఎందుకు పనికి రానోడు కూడా నా అంత గొప్పోడెళ్ళాడని చెప్పుకుంటాడు. అలా బ్రతికేస్తుంటారు జనాలు. రే ఏంటనుకున్నావురా? ఏంటనుకోవాలి? మనిషి అనుకున్నా నిన్ను చూసి మనిషి కావా నువ్వు? నేనంటే ఏమనుకున్నావురా అంట. ఏమనుకోవాలరా? మనిషి కాదా నువ్వు? అబ్బే నా సంగతి నీకు తెలియదు అంటాడు. ఏంట్రా తెలియాలి నీ సంగతి? ఏంటి తెలుసుకునేది? మనిషివి కాదా? ఎవడికి వాడే నేను సామ్రాట్ అశోక అన్నట్టు ఫీల్ అయిపోతాడు. మార్కెట్లో వాడి నెత్తి మీద రూపాయి పెడితే ఎవ్వడు వాడిని కొనుక్కోడు. ఆ రూపాయి కొరకైనా వీడిని కొనరు. అట్లాంటి వాడు కూడా జ్ఞానము లేదు, ప్రయోజకత్వం లేదు, వాడి వల్ల దేశానికి ఉపయోగం లేదు, కన్న తల్లిదండ్రులకు ఉపయోగం లేదు, వాడు కూడా నా అంత గొప్పోడు లేడని చెప్పుకుంటాడు. బింకములాడు వాడు. ఇంకా అహంకారం. ఇది ఎక్కడ ఉంటుంది? మనస్సులోనే. మనస్సులో చేంజెస్ వచ్చేస్తాయి మానవ సమాజంలో. ఇంకా దూషణ, తల్లిదండ్రులకు అవిధేయత, అది కూడా ఒక మనోవైఖరి. అమ్మ చెబితే వినాలి, నాన్న చెబితే వినాలి అనే బుద్ధి నశిస్తుంది. డాడీ నీకు తెలియదు, నీదంతా చాదస్తం, పాత చింతకాయ పచ్చడి భావాలు, నేను చెప్తాను నువ్వు విను అని ఇంత పోరగాళ్ళు, చిన్నోళ్ళు వాళ్ళ నాన్నకు అమ్మకు చెప్తారు. అమ్మ నీకు తెలియదు, ఇప్పుడు తరం మారింది, ఈ జనరేషన్ సంగతి నీకు తెలియదు, నేను చెప్తాను. ఏందిరా నువ్వు చెప్పేది? పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి అనే జ్ఞానం లేదు. తల్లిదండ్రులకు అవిధేయులు. ఇవన్నీ దేనికి సూచనలు చెప్పండి?
దినములలో, అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. కృతజ్ఞత లేనివారు, అది కూడా మనస్సులోనే ఉంటుంది. కృతజ్ఞత లేనివాడు అంటే కృతజ్ఞుడు, అది మనస్సులోనే ఉంటుంది. ఇవన్నీ మానసికమైనటువంటి దిగజారుడుతనం. అక్కడ కొంత రాయబడ్డాయి అంత్యకాల సూచనలు, అన్నీ ఒక దగ్గర లేవు. ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైన సంగతి మన మూలవాక్యంలో రాయబడింది. అన్నిటినీ ముగించడానికి, అంతము పలకడానికి ఆది సంభూతుడు వస్తున్నాడుగా. ఆయన రాకముందు ఏం జరుగుతుందంటే కొందరు విశ్వాసములో నుండి తొలగిపోతారు, విశ్వాస భ్రష్టులగుదురు.